ఇక మరోవైపు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ సిలబస్ ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా బోధించాలనే గొప్ప విషయం ఇది. ఎందుకంటే తెలుగు భాషను రక్షించుకోవడం, మాతృభాషను రక్షించుకోవడం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలను, మన చరిత్రను, మన అంతా మొత్తం కూడా మనల్ని మనం రక్షించుకోవడం, మన నాగరికతను రక్షించుకోవడం అనేటువంటిది అవుతుంది. కాబట్టి నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గొప్ప నిర్ణయం. 2017లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్పేసి పెట్టిండు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా. దాంట్లో నేను కూడా పాల్గొన్నా, అది వేరే విషయం. అయితే అంత అద్భుతంగా అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పిండు. 12వ తరగతి దాకా అంటే ఇంటర్మీడియట్ దాకా తెలుగు తప్పనిసరి చేస్తాం అట్లా ఇట్లా అని అన్నాడు. తర్వాత ఆయన పేరు మధుసూదన్ రెడ్డి, జేఎల్ సంఘం అధ్యక్షుడైన ఆయన ఏదో పుల్ల పెట్టిండ పోయేసి అట్లా ఇట్లా అవుతుంది, సంస్కృతం ఉండాలి, ఇట్లా తెలుగు అంటే తప్పనిసరి అని పెట్టొద్దు, దీంతో అట్లా ఇట్లా అవుతుందని చెప్పి చెప్పిండట. దాంతో ఆగిపోయింది. అయితే మొత్తం మీద ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం. ఎందుకంటే అసలు యాక్చువల్గా నైతిక విలువలకు సంబంధించి అంటే చాలా చోట్ల అసలు యాక్చువల్గా ఒక మా ప్రొఫెసర్ అంటే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి సత్యనారాయణ అక్కడ ఇక్కడ త్రిబుల్-ఐటీ బాసర త్రిబుల్-ఐటీకి పోయి అక్కడ తెలుగుని తప్పనిసరి చేస్తూ అంటే ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా తెలుగుని తప్పనిసరి చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక మంచి నిర్ణయం. దానివల్ల కారణం ఏంది, తెలుగుని ఎందుకు మాట్లాడుకోవాలి, తెలుగు అసలు యాక్చువల్గా ఎవరు పట్టించుకుంటలేరు కదా, దీనివల్ల ఉద్యోగాలు కూడా వస్తలేవు అని చెప్పేసి కూడా చాలామంది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తెలుగు భాష ఉండడం వల్ల అక్కడ నీతి పద్యాలు ఉంటాయి, తర్వాత నీతి కథలు ఉంటాయి, తర్వాత ఇవన్నీ ఉంటాయి. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు, కథ కార్ఖానా, తర్వాత పూర్వ గాథలు ఉంటాయి. ఇవన్నీ కూడా దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి పరివర్తనలో మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భాషను రక్షించుకోవాల్సినటువంటి అవసరం 100% అందరిపైన ఉంటుంది. కాబట్టి తెలుగు ఏం చేస్తుంది అనుకుంటే తెలుగు భాషలాగానే చూడొద్దు, దాన్ని చాలా అంశాలు దాంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి తెలుగు భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి దాంట్లో మకరంద బింద చంద తుందులమకు మాతృభాషయే, మహానంద కంద సందాహన తుందులమకు మాతృభాషయే, కమృత కట్టింద వదులకు వదులు బిగి జోరునకు జోరు ఎదురెక్కు నన్ను వన్నుడు నన్ను చిన్నడు నన్ను హోయలు నన్ను వయ్యారములు నన్ను తలుకుడు నన్ను బెలుకులు కలిగినటువంటి మాతృభాషయే. అటువంటి మాతృభాషను విడిచి తెలుగు భాష ఒట్టి గడ్డి భాష ఉస్మే రస్నహి और జీవనహి అని చెప్పేసి ఎక్కడ గోల్కొండ నవాబు అన్నాడు. అంటే ఆయన మాతృభాష అయినటువంటి అభిమానంతో అన్నాడు తప్ప తెలుగు భాష అయినటువంటి దేశంతో కాదు. కాబట్టి తెలుగు భాష అంటే వ్యాసమునకు పద్యమునకు గద్యమునకు అంటే ఎన్ని రకాలుగా ప్రక్రియలు ఉంటాయో అన్ని రకాల ప్రక్రియలకు అనువైనటువంటి భాష తెలుగు భాష. అందుకే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పేసి తెలుగు భాషను ప్రశంసించిండ్రు. అంటే విదేశీయులు కూడా ప్రశంసించినటువంటి భాష. కాబట్టి తెలుగు భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఏం చేస్తుంటారంటే మా పిల్లవాడు డాడీ మమ్మీ అంటే వాడు మమ్మీ అన్నా కానీ ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా కొడుకు, ఈ మధ్యలో వాడు మమ్మీ అంటున్నా మమ్మీ అంటున్నా. ఈ మధ్యలో నువ్వు అబ్జర్వ్ చేయండి, చదువుకొని పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు చేసే పిల్లలందరూ అమ్మా నాన్నలు పిలుచుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఊర్లలోకి వెళ్ళేసరికి, నేను ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఉన్నా, ఊర్లలోకి వెళ్ళేసరికి మమ్మీ డాడీ అయిపోతున్నారు. అయితే చాలా మంది చదువుకున్న వాళ్ళు గ్రేట్ అండ్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు యాక్చువల్గా ఇదే గొప్ప సంస్కృతి సాంప్రదాయం అనుకుంటున్నారు. ఆంగ్ల భాష నేర్చుకోవద్దని ఎట్టి కూడా అనట్లేదు. బ్రతకడం కోసం ఆంగ్లం మాత్రం 100% నేర్చుకోవాలి, దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, మనం ఏం దాని గురించి వ్యతిరేకిస్తలేము. కానీ మన భాషను మర్చిపోయి తర్వాత ఇక మమ్మీ దాడి అంటే ఎందుకు తెలియదు, మమ్మీ అంటే తెలియదు, అంటే దయ్యం అయిపోయి మమ్మీ మళ్ళీ వాడు మమ్మీ అమ్మో మమ్మీ అంటుంటారు కొడుకు అని చెప్పించి ఉంటుంది అన్నట్టు. కాబట్టి తెలుగు భాషను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.